వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మీ టీవీ ప్రేక్షకులకి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. బామ్మగారు 80 ఏళ్ల వయసులోని తను ఒక్కరి మీద ఆధారపడకుండా తాను పనులు చేసుకుంటూ దాదాపు 200కు పైగా చిత్రాలు అంటే కొంచెం పెయింటింగ్ చేసుకుంటూ డైరీ రాయడము, పుస్తకాలు చదవడం, శ్లోకాలు చదవడం దైవభక్తితోని సో ఇక్కడ నేను నా మేడం అంటే బామ్మగారి మాటలతోని ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా నమస్కారం బామ్మగారు. నమస్తే అండి. చెప్పండి, బాగున్నారా? ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదండి, ఇప్పుడు బాగుంది. చెప్పండి మా బామ్మగారు, మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నా పేరు పుష్పావతి. మా పుట్టిన ఊరు ఇదే. మా మా మెట్టినిల్లు మాత్రం మాదారము దగ్గర పల్లెటూరు. నాకు మా నాన్నకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా నాన్న, మా పెద్ద నాన్న, మా చిన్నాన్న అందరూ సమిష్టి కుటుంబం, వసుదైక కుటుంబం లాగా ఉండేది. కుమ్మడి కుటుంబం 40-50 మంది మా అమ్మగారి ఇంట్లో ఉండేది అన్నమాట. మా నాన్నకు మాత్రం నేను ఒక్కదాన్నే. మా పెద్ద నాన్నకు ఒక కూతురు, 2 బాబులు. మా చిన్నాన్నకు 2 కూతుళ్ళు, 2 కొడుకులు. అందరం ఇక్కడనే చదువుకునేది. ఇక్కడ నాకు 9 సంవత్సరాలకే పెళ్లి అయింది. అప్పుడు పెళ్లి అంటే కూడా నాకు తెలియదు. నేను వీధి బళ్ళ 2-3 సంవత్సరాలు చదివిన, గవర్నమెంట్ స్కూల్లో 2-3 సంవత్సరాలు చదివినాక ఏమైందంటే చదువు పెళ్ళి అయింది కదా, చదువు ఆపేసిండ్రు. ఆపేసి అప్పుడు ఊళ్ళో బాయ్స్ది గర్ల్స్ది ఒకటే స్కూల్ అన్నమాట. అప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో మాది ఇక్కడ కల్వకుర్తిలా మా అమ్మోళ్ళకి పెద్ద కుటుంబం, బయటికి రాకపోయేది ఆడపిల్లలు, వద్దని ఆపేసిండ్రు. అయితే మా పెద్దనాయన కూతురు మా అక్కయ్య, ఆమె భర్త నాకు బావనే గాని సొంత అన్నలాగా ఉండి ఆయన ఇంగ్లీష్ వర్డ్స్ మొత్తం ఆంగ్ల బోధనలో మొత్తం చూపించేది. మా పెద్దనాన్న కొడుకుకు మా అన్నయ్యకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే 3 నెలలు పైననే ఉండేది మేడ పైన. అప్పుడు ఆయన ఏం చేసేదంటే శరత్ బాబుది, శరత్ చంద్రది ఆయన నవలలు, హిందీ నవలలు తెప్పించి నాకు హిందీ అక్షరాలు పెట్టించి కూడా ఒక్కొక్క అక్షరం కూడా వెలికిడు ఒక సూక్తి ఒక అక్షరం చెప్పేది ఆయన. అట్లా నేర్పించండి మా అన్నయ్య నాకు. ఇప్పుడు గురువులు అంటే నా సొంత గురువు వేరే, వీళ్ళ నాన్న ఒక గురువు, మా అన్నయ్య ఒక గురువు. నాకు నేర్పింది నాదే. ఇంకా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఉద్యోగం చేస్తుండేది. అప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చారానకు ఒక పత్రిక, వారం పత్రిక. మా పెద్దనాయన కొడుకు మా అన్నయ్య ₹1, ₹2 ఇచ్చిపోతే 2 నెలలు పత్రికలు తెప్పించుకొని చదువుకునేది. నాకు ఇంట్రెస్ట్ నుంచి ఏంటంటే గ్రంథాలయంలో కూడా పైసలు కట్టి బుక్స్ తెచ్చుకుని చిన్నప్పటి నుంచి చదువు మర్చిపోకుండా నా తెలుగు మాత్రం రాయగలను, చదవగలను, రాయడం వచ్చు, చదవడం వచ్చు. బామ్మగారు, ఇప్పుడు నేను చూస్తున్నాం కదా, చాలా వరకు మీరు 100కు పైగా ఉన్నాయి మీరు గీసిన చిత్రాలు. అసలు ఏ వయసులో మీకు ఈ బొమ్మలు వేయడం అలవాటు? ఏ వయసులో ఏం లేదు, చిన్నప్పటి నుంచి లేదండి. కాళ్ళు 9 సంవత్సరాలు అవుతుంది, కాళ్ళు కింద పడి 2 ఫ్రాక్చర్ అయినాయి. ఫ్రాక్చర్ అయినాక బాగా అయినాక బయట బాల్కనీలా కుర్చీలో కూర్చొని ఎక్కడ తోచక ఈ పెళ్లి పత్రికలో కార్డ్స్ వస్తాయి కదా, ఎక్కడ తోచక ఆ పై కార్డు తీసి ఓ పెన్ను తీసుకొని ఏదన్నా నాకు తోచిన నేను ఎక్కడ నేర్చుకున్నది లేదు, ఏం లేదు, నా అదే చేసేది అన్నమాట. అట్లనే అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడ తోచకపోయేటకు మనసు బాగా లేకపోతే ఏమన్నా రాయగలుగుతా, ఏమన్నా రాసుకుంటా, కవితలు గాని ఏదే గాని పాటలు గాని రాసే. నేను ట్యూన్ ఏమైనా ఏం లేదు, నాకు వచ్చింది పాడేస్తా, ఇవన్నీ దించుకుంటా అంటాం అంతే. మాత్రం నా మనవరాలు మాత్రం వచ్చినప్పుడు అమ్మ చూసిపోవే అది దించిన అంట. ఆమె చూస్తే నాకు తృప్తి, మనసు తృప్తి ఉంటారు. మీ వయసులో ఉన్నవారు కృష్ణారామ అని ఏదో రామకోటి రాసుకుంటూ ఉంటారు కదా, మీరు వాళ్ళకన్నా విభిన్నంగా అంటే బొమ్మలు వేయడాలు, ఈ మట్టి కుండలు కూడా మీరే వేస్తారా? డిజైన్ ఏంటి అది? ఇవన్నీ ఏం చేస్తానంటే ఎక్కడ తోయినప్పుడు ఈ కుండల మీద మనీ ప్లాంట్ పెడుతుంటా, దాని మీద దాంట్లో పెట్టి ఆ కుండలలో ఏంటి ఉంటే ఇప్పుడు అందరికి ఇస్తా. మనం సంక్రాంతి అప్పుడు పాలు వంగ పెడతారు అంటారు ఇళ్ళల్లో, వాళ్ళకి తట్టలకు పెయింట్ చేసిస్తా, బిడ్డలకు అందరికి ఇస్తుంటా. నాకు తోయినప్పుడు ఇది పని చేస్తుంటా. అయితే మీరు పాటలు రాస్తారా, పాడతారా? పాడతా. ఇది డైరీ రాసే అలవాటు కూడా ఉందా? డైరీ ఏం రాయను, అనుకోండి అని ఏంటి మన టీవీలో
వస్తాయి అనుకోండి మనసుకు జర జ్ఞాపకం ఉండగా తొందరగా డైరీలో చక్క చక్క రాసేసుకుంటా, తర్వాత నీటుగా రాసుకుంటా. ఏదన్నా మీకు నచ్చిన ఒక పాట మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. కానీ నాకు అన్ని భక్తివే వస్తాయండి. పాడండి, పర్లేదు. పాటిని పురవాస సాయి దేవా పాహియంటిలో స్వామి పావన చరణ, పాటిని పురవాస సాయి దేవా. నిన్ను కానలేని కనులు ఏల స్వామి, నీదు పూజలేని తనువు ఏలనయ్యా, నీదు పూజలేని తనువు ఏలనయ్యా. నీ నామమే మధురానందం కలిగించును ఆత్మానందం, నీ నామమే మధురానందం కలిగించును ఆత్మానందం. పరమేశ పార్తీశ సాయి ప్రభో భక్తిని పురవాస సాయి దేవా. సాయి అని పిలిచిన ఓయని పలికే, సాయి అని పిలిచిన ఓయని పలికే భక్తలోక పాల బలి నిదులీలా, భక్తలోక పాల బలి నిదులీలా. ఓ ఆపద్బాంధవ దేవా కాపాడవ మమ్ములనెప్పుడు, పద్బాంధవ దేవా కాపాడవ మమ్ములనెప్పుడు. పరమేశ పార్తీశ సాయి ప్రభో భక్తిని పురవాస సాయి దేవా. పాగియంటిలో స్వామి పావన చరణ, భక్తిని పురవాస సాయి దేవా. అసలు చాలా బాగుంది బామ్మగారు. కట్టిన పాటని మీరు సొంతంగా ఉయ్యాల పాటలు ఇవి కట్టుకొని పాడతా. సాయి మందిర్లు ఇవన్నీ వాడుకుంటా. అంటే సాయి మందిర్కి రెగ్యులర్ గా వెళ్తా ఉంటారా? పోతుంటే కింద పడుతుండే. నేను 30 సంవత్సరాల నుంచి పోయేదాన్ని, కానీ కింద పడ్డప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకు పోతా. ఉయ్యాల పాట ఇవన్నీ వాడతా. నాతోటి తప్పకుండా ఒక పాట నన్ను వాడిస్తారు వాళ్ళు. ఇంకేమన్నా కవితలు రాసే అలవాటు ఏమన్నా ఉందా? కవితలు అంటే ఇవే ఈ సూక్తులను రాస్తా, ఈ బొమ్మలు దించుతా, పాటలు రాసుకొని పాడుకుంటా. సూక్తులు ఏదైనా వినిపిస్తారా మాకు? ఇది దీంట్లో రాసిన చూడండి, చదివి వినిపించండి ఒకసారి. ఈ వయసులో డైరీ మెయింటెనెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదంటే అసలు బామ్మగారు ఈ జనరేషన్ వాళ్ళకి నిజంగా ఇన్స్పిరేషన్. ఇలాంటి వారు మనకు నిజంగా ఈరోజు మీ టీవీ ప్రేక్షకులకి అమూల్యమైన సందేశం ఇవ్వబోతున్నారు. చెప్పండి. నిజమైన స్నేహితుడు ఎవరంటే ఆ భగవంతుడు ఒక్కడే. మాధవుని నమ్మి చెడిన వారు మహిళ ఎవ్వరూ లేరు. అందమైనది జీవితం అనుకోకు, దానిలో పూలుంటాయి ముళ్ళుంటాయి. అమ్మ అన్న పిలుపులోని మాధుర్యము అమృతం కన్నా తీపి. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. సూక్తులు నిజంగా ఇది మీరే సొంతంగా రాసుకుంటాను. ఇవన్నీ నేను రాసుకున్నవే. నీకు ఒక నీతి, నాకు ఒక నీతి కాదు, ఇద్దరిదికి ఒకేటి నీతి. చెడ్డ పనికి శిక్ష తప్పదు, మంచి పనికి ఫలితం తప్పదు. నిజంగా బామ్మగారు చాలా బాగున్నవి. అసలు ఇంకోటి చెప్తారా? ఇంకొకటి చెప్తారా? మనిషితో బంధం పెంచుకోవడానికి 1 నిమిషం చాలు, అది తెంచుకోవడానికి జీవితం కాలం పడుతుంది. నిజానికి జీవితంలో ఇలాంటి సూక్తులు మనం ఊగిసలాడే ఊపిరి దీపము, అది ఎప్పుడు ఆరిపోతుందో దానికే తెలియదు. ఆకాశానికి నిచ్చెన వేయకు, జారిపోతావు భూమిలో కానికి. నాకు తోసిన వ్యాధికి వచ్చినప్పుడు ఇట్లా రాసుకుంటాను. అసలు మీకు ఈ సూక్తులు కానీ ఇట్లా ఈ పాటలు సొంతంగా రాయాలని ఎప్పుడు అనిపించింది? ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి అది. మా అక్క ఏం చేసేదంటే, వీళ్ళ అమ్మమ్మ, నేను పాటలు అప్పుడు అమ్మవారి పాటలు ఎక్కువ రాసేది. నేను చెప్తుంటే ఆమె చకా రాసేది. మళ్ళా సరిదిద్దుకొని మళ్ళీ వెనక సరికి రాసుకొని ఇద్దరం కలిసి పాడేది అన్నమాట. మా అక్కయ్య పాటలు బాగా పాడేది. మా అక్కయ్య నేను నాకు వచ్చినట్టు రాసేది, ఆమె చెప్పేది, ఆమె రాస్తుండేది. తర్వాత ఇద్దరం కలిసి పాడేది.
ప్రతి బొమ్మల వారం బొమ్మల కొలు పెడితే ఒక్కొక్క పాట, ప్రతి వారానికి ఒక బొమ్మల పాట రాసుకొని పాడుకునేది. మీ కుటుంబంలో ముఖ్యంగా తాతయ్య గారు ఆయన ప్రోత్సాహం ఎలా ఉండేది? మా ఈయనదంటే బిజినెస్ అండి. నెలకు ఒక్కసారి వచ్చేది, పిల్లలను చూసుకునేది నాదే బాధ్యత, స్కూల్ కు పంపేది నాదే బాధ్యత. అప్పుడు ఈ 50 సంవత్సరాల నాడు ఈ కల్వకుర్తిలో ఆడవాళ్ళు బయటకు రాకపోయేది. నేను మహిళా మండలి ప్రెసిడెంట్ నుండి అయితే అందరు ఉండి మా పెద్దనాన్నకుండి మీ బిడ్డ బయట తిరుగుతుంది అని అంటే నేను తప్పు పని చేస్తలేను, నేను మహిళా మండలి ప్రెసిడెంట్ అయినందుకు చేస్తుండా అంటనే బట్టల షాప్ కు నేనే పోయేది, స్టీల్ షాప్ కు నేను పోయేది, కిరాణం నేనే తెచ్చుకునేది. మా ఆయన నెలకు ఒకసారి నారాయణపేట, గద్వాల, కోడంగల్ ఇవన్నీ షాపులు, మాది ఏజెన్సీ, ఆయిల్ ఇంజన్ ఏజెన్సీ. ఈయన నెలల కొద్ది పోతుండేది. నా పిల్లలను చూసుకునేది నా వంతే, అమ్మను చూసుకునేది నా వంతే, ఇల్లు చూసుకునేది నా వంతే, మళ్ళా చూసుకునేది. చూడు, నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు. నాకు మీకు ఇంత వయసు వచ్చింది కదా బామ్మగారు, ఇప్పటికీ కళ్ళజోడు లేకుండా అవలీలగా చదివేస్తున్నారు కదా, ఏంటి అసలు ఆ రహస్యం? నాకు భగవంతుడు ఇచ్చిన వరం అయ్యాది. ఆయన నేను రోగానికి టాబ్లెట్లు వేసుకుంటామో రోజు భగవన్నామస్వరం గంట సేపు చదువుకుంటాను నేను అవతల కూర్చొని. అంతలో అన్ని చదువుకొని అన్ని చేసి తులసి కోటలో లాస్ట్ కు నీళ్లు పోసి దండం పెట్టి కూర్చుంటా. ఇంకా ఈమె టిఫిన్ అయితేనో తింటా, లేకపోతే ఏదైనా మళ్ళీ దొరికించుకొని రాసుకుంటుంటా కూర్చుంటా. ఈ మధ్య కాలంలో మీ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళారంట, ఏంటి మేడం దాని గురించి చెప్పండి బామ్మగారు. బ్లడ్ 5కే వచ్చింది, నాకు తెలియదు, ఆయాసం ఎక్కువ అయిపోయింది. నా చిన్న కూతురు జడ్చెల్లెలు ఉంటది, ఎందుకమ్మా ఇట్లా ఆయాసం వస్తుంది రమ్మంటారంటే వచ్చింది. ఆమె వచ్చి తీసుకొని పోయింది. హైదరాబాద్ లో నా చిన్న కొడుకు NRS లో జాబ్ చేస్తాడు, నా రెండో కొడుకు. ఆయన ఉండే హాస్పిటల్కి తీసుకుపోయిండు. తీసుకపోతే 5 రోజులు కోమాలోనే ఉన్నాను. 5 రోజులు అయితే వెంటిలేటర్ పెడతామన్నారంట. ఏడ్చుకుంటా కూర్చున్నారట నా కూతురు నా కొడుకు. తర్వాత భగవంతుడు వారం అంటే తెల్లారేట వరకు ఏమైందో ఆ స్వామి లీలను ఏమైందో ఆ మాయ మళ్ళా కళ్ళు తెరిచి చూసినానంట. నా చుట్టూ రోజు హోటల్ కళ్ళు వచ్చినాయి, టిఫిన్లు అయ్యి భోజనాలు అయ్యి అన్ని ప్లేట్లు నా చుట్టూ. దేంట్లో అంటే ఎమర్జెన్సీ వార్డులో అన్ని నా చుట్టే ఉన్నాయి. 5 రోజులకు మాత వచ్చింది. ఆ స్వామి అప్పుడు అన్నది, మేడం అమ్మ నేను దేవుడే బతికిచ్చిండు, మేము బతుకుతుంది అనుకోలేదు, కోమాల కన్నా పోతుంది, అవుట్ అన్న అవుతుంది అని అనుకున్నాం, గానీ నీ అదృష్టం బాగున్నది అంటే. మరి స్వామి నేను భూమి మీద ఇంకేం చేసేది ఉందో, ఎన్ని సంవత్సరాలు బతికేది ఉందో, భూమికి బరువైన దగ్గర బతకాలి కదా మనిషి, అందుకొరకు ఆ భగవంతుడు ఆపిండేమనుకొని అనుకుని అప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇక ఇవే దించుకుంటుంటే ఆయననే రోజు మాత్రం ఆయననే నామస్మరణనే ఉంటది నాకు. మీకు ఈ వయసు వారు ఎక్కువ సీరియల్స్ చూస్తూ ఉంటారు, మీరు టీవీ చూసి చూడనయ్యా. ఆదివారం వస్తుంది చూడండి, ఈటీవీ లైఫ్ లో అన్ని పాత సినిమాలు వస్తాయి చూడు, శ్రీకృష్ణ ప్రేమ ఇవన్నీ వస్తాయి, అవి చూస్తుంది చూడండి. అది మాత్రం 3 గంటల నుంచి పెట్టుకొని 9 గంటల వరకు అది చూస్తా అంతే. ఇక భక్తి ఛానల్ చూస్తా, ఈయనది నరేంద్ర చౌదరి అవి చూస్తా, ఈటీవీ లైఫ్ చూస్తా, అది చూస్తా. అది తిరుపతిది దేవస్థానానికి వస్తుంది కదా, అది చూస్తా అంతే. ఇక నేను చూసేది గవి. సో మిమ్మల్ని చూసి మీ మనవరాళ్ళు వాళ్ళు ఇట్లా ఉంటారు మీతోని, అంటే ఆ ప్రేమలు ఇవన్నీ మీరు చేసిన వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా బామ్మ? ఇలా చెప్పుకోకూడదు లేండి, చెప్పండి, సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లకి ఇంట్రెస్ట్ ఉంది, అమ్మమ్మ అని జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చింది. అది ఇంట్రెస్టా బాధ్యతనా? బాధ్యత ఏం కాదు, అది ప్రేమ, అభిమానంతో కూడుకున్న ప్రేమ, అభిమానము, ప్రేమ. అమ్మమ్మ అంటే ఆ ప్రేమ అభిమానము, అంతేగాని కన్నోళ్లకు చెప్పనేకే వీలు లేదు, నేను చెప్పలేను అంతే. విషయం అయితే నాది చెప్పకూడదు. కానీ నాకు టైం పాస్ ఎట్లయితుంది అమ్మా నీకు అంటే, నేను వేరే విషయం ఇప్పుడు ఈతల ఓ మాట అన్నా కూడా అవతల విషయం పెడతా, అవతలకి మనసు బాగాలేకపోతే ఓ పేపర్ పట్టుకుంటా కూర్చుంటా అంతే. మీకున్న అలవాటు చాలా మంచిది బామ్మగారు, ఎందుకంటే ఈ కాలంలో చాదస్తం అంటారు, మీకు అదే కనిపించట్లేదు, అదన్నీ జ్ఞాపకం పెట్టుకోను. ఇక ఈయన కూడా ఎప్పుడు జ్ఞాపక శక్తి 86 సంవత్సరాలు మా పెద్ద మనిషికి కూడా. ఆయన ఏదైనా మాట్లాడితే తర్వాత చెప్తా అంటానే, ఆయన మనసు బాగున్నప్పుడు ఇవన్నీ చెప్తా. ఇవన్నీ ఇట్లా ఇంటే కనీసము మనం చెయ్యకున్నా సరే ఇంటే కూడా కొద్దిగా
ఇది అవుతుందంట అని చెప్తుంటా అంతే. ఏ రోజన్నా తాతయ్య గారు మీరు రాసిన సూక్తులు గాని పాటలు గాని ఈ బొమ్మలు గాని అడిగి చూపించుకున్నారా మీ దగ్గర నుంచి? ఎప్పుడైనా దించుతుంటే ఏం నువ్వు దించుతున్నావు అని వస్తాడు, చూపిస్తే ఆహా అట్లా నా అంటాడు, అంతేగాని ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ వయసులో ఎందుకు లేవే అట్లా ఎందుకు లేవని నేనంట ఆ తలకాయ ఉంచుకొని ఒట్టిగా కూర్చొని మనసు అంతా చంచలం పెట్టుకుని చేసుకుని వ్యాపకం ఉంటే దాని మీద పోతుంది అని నా అభిప్రాయం. దాని మీద ఉంటే దేని మీద ఉండదు కదా కదా, అందుకొరకు నా అలవాటు ఇది చేసుకున్నది. మీ వయసు వారందరికి మీలాగా ఆలోచన రావాలంటే మీరు ఏం చెప్తారు? అది వాళ్ళ అదృష్టం. వాళ్ళ ఒక సలహా పెద్ద మనిషిగా, మనిషి ఏంటంటే మనసు చిత్తచాంచల్యం లేకుండా మనసు వ్యాపకం మీద పెట్టుకుంటే మనకు మనశ్శాంతి, కొన్ని రోజులు బతుకుతాం కూడా, ఆయుష్ పెరుగుతుంది, మనశ్శాంతి కూడా ఉంటది. నేను నా ఉద్దేశం అది. బామ్మగారు, ఈ తరం పిల్లలకి వాళ్ళు చదువుకునే చదువు మీద కావచ్చు, ఇలాంటి కళల మీద కావచ్చు, దేని మీద ధ్యాస లేకుండా, అంటే ఇంక్లూడింగ్ తల్లిదండ్రుల మీద కూడా గౌరవం లేకుండా కొందరు అక్కడక్కడ ఉన్నారు. అలాంటి పిల్లలకు మీరిచ్చే ఒక సందేశం ఏంటంటే, ఒక పెద్ద మనిషిగా వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తానంటే ఒక పద్యం చెప్తా చూడండి, ఏమనుకోకండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోనా చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అయితే దానికంటే హీనమే కదా. నేను అందుకే తల్లిదండ్రులను అందరినీ మంచిగా చూసుకోవాలి, ఉన్న రోజులు కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఇది ఏంటంటే మనిషి ఏం చేయాలంటే వాడిని చంచలం పోకుండా, వాడిని బుద్ధి వాడు బాధపడకుండా, వాడు ఆత్మతృప్తితోటి ఇప్పుడు మనోధైర్యమే మనకు గొప్ప. ఆ ధైర్యంతో బతకాలి మనిషి అని అనుకుంటాను నేను. బామ్మగారు, మీ ఆరోగ్యం బీపీ షుగర్ బీపీ ఉంది, షుగర్ ఉంది, నాకు 2 ఉన్నాయి, అక్క తమ్ముడు 2 ఉన్నాయి. కానీ ఉన్నా కూడా నేను ఆమెను అధిగమించి ఆయన నామే అన్నిటికీ అదే మందు ఔషధం అని అనుకుంటా అంతే. ఎవరు? సాయిరాం దేవుడు అంతే. అంటే బీపీ షుగర్ ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆహార పద్ధతులు ఏమైనా తీసుకుంటారా? నేను కొన్ని ఉంటాయి. నేను మామిడి పళ్ళు తినను, అరటి పళ్ళు తినను, చింతోల పండు తినను, ఇవి సపోటా తినను. నన్ను నాకు సాధ్యమైనంత వరకు నా నిగ్రహించుకొని తింటా. స్వీట్స్ ఎప్పుడో తిన్నానని శ్రావణ మాసం వస్తే అప్పుడో ఎప్పుడో తింటా. అప్పుడు అనుకుంటా, స్వామి నేను రోజు ఉదయం స్నానం చేసేదాడు, నా కాలకృత్యాలు తీసుకొని ముందు స్నానం చేస్తుంటాను. నేను వేడి నీళ్లు చెయ్యను, ఏ కాలమైనా సన్నీళ్ళే. ఇప్పటికి కూడా 10-12 సంవత్సరాలు అవుతుంది. నేను మర్చిపోయిన 20 సంవత్సరాలు అవుతుందో. అసలు ఎట్లా వాతావరణం ఉన్నా నేను చెయ్యను. స్నానం చేసి వచ్చి సూర్య నమస్కారం చేసుకొని అది ఆ స్వామిది విభూతి పెట్టుకొని నోట్లు వేసుకుంటా. ఆయనదే పరమౌషధం నాకు. అంతే. ఈ వయసులో కూడా మీరు చన్నీళ్ళలో స్నానం చేస్తారు, వాతావరణం ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా చేస్తా. తెల్లారేటి వరకు చేస్తా, 7-8 వరకు చేసి వస్తా. నా కాలకృత్యాలు తీసుకొని ముఖం కడుక్కొని నా అదే చేసుకొని వచ్చి స్నానం చేసి వచ్చి కూర్చుంటా. అంటే డాక్టర్ సలహా సూచన ప్రకారంగా అట్లా వెళ్తారా, లేదా మీకు అలవాటు? లేదు, నాకు మొదటి నుంచి పుట్టపర్తి పోయినప్పటి నుంచి అలవాటు. 30 సంవత్సరాలు అవుతుందో నేను సన్నీళ్ళు స్నానం చేయమని. పుట్టపర్తి సాయిబాబా దర్శనం దొరికిందా? దర్శనం కాదు అయ్యా, మా దేవుని రూమ్ లైట్ అయిపోయా. చెప్పండి. స్వామి పాదుకలు 56వ జన్మదినం అప్పుడు పాదుకలు చేపించుకునే ఎండివి రోజు కడుగుతుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఓపలేక ఇప్పుడు పిల్లల పని కిందికి పోతుంది. ఈమె బేస్తవారం గురువారం కడుగుతుంది. ఆ నీళ్లు ఆడబెడితే తీసి తల మీద చల్లుకుంటా పోయి ఆ స్వామికి పాదుకలకు మొక్కుకుంటా. పాద నమస్కారం దొరికింది, స్వామి చేతి గుంట చీరే ఇచ్చిండు. 3 సార్లు పాద నమస్కారం దొరికింది. నేను తీసుకుపోయిన లెటర్లు కూడా తీసుకున్నాడు స్వామి. ఇంకా పాద నమస్కారం దొరికింది. నాకు ఇంకొకటి ఏంటంటే కాళ్ళు అప్పుడు అమీబియాసిస్ వచ్చింది. ఏమి తిన్నా కూడా మోషన్స్ అయ్యేది. అయితే స్వామి దగ్గరికి వచ్చిన, ఏమి స్వామి ఇంతమందికి అన్ని మాయలు లీలలు చూపుతావు, నాకెందుకు చూపవు, నేనేం పాపం చేసినా, ఏ పూర్వ జన్మాన్ని చేసినాను అంటాను. అంటే ఒకసారి ఏం చేసిండు, కళలు వచ్చిండు. కళలు వచ్చి అరిచేయి చాపు అన్నాడు. ఇట్లా చాపితే ఆకుపచ్చ పసలు చేతులు పెట్టండి అయ్యా, పొడి ఏందో నోట్లే. అంటే నేను స్వామి ఆడ మందిరంలో మీకు వచ్చింది
నిద్రలో కదా వచ్చింది స్వామి? తెల్లవారుజామున. అయితే స్వామి పెడితే నేను అందరికి ఇవ్వాలి నా స్వామి అంటే, రోగం నీకు వచ్చిందా అందరికి వచ్చిందా అన్నాడు. నాకే వచ్చింది స్వామి అంటే, నువ్వే తిను అన్నాడు. తిన్నాక 3 పొట్లాల చేతిలో పెట్టిండు, ఈ రోజు వేసుకున్నాడు. అప్పటికి ఇప్పటికి అమీయాసిస్ 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ వస్తే కొట్టు. ఇంకొకసారి పోయినా ఇట్లా 10 మందిలో కలిపి పోతున్నాడు. నాకు రెండో నెంబర్ టోకన్ వచ్చింది. ఇద్దరి మధ్యకైనా ఇట్లా స్వామి ఆడంగా పోతున్నాడు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. అది వరకే మోకాళ్ళ మీద లేచి స్వామి అని పిలిచిన. అందరి నుండి అట్లా పిలువక అంటుంటారు. స్వామి వెనక్కి తిరిగి చూసి నవ్వొచ్చి దగ్గరకు వచ్చిండు. లెటర్ తీసుకున్నాడు. విభూతి పొట్లం చేతులు పట్టుకున్నా. ఇట్లా పట్టుకుంటే ఇట్లా వంగిన. అయితే ఎడమ పాదమే ముట్టింది నాకు. వచ్చి ఏంది స్వామి ఎడమ పాదం ముట్టే, అమ్మవారిది పాదం ముట్టుకున్నట్టే కానీ నీదయ్యా అయ్యగారిది అయితే ముట్టలేదు కదా, నాకెందుకు ఇది చేసినావు అని ఇంటికి వచ్చి బాధపడ. ఇట్లే తెల్లవారుజామున కళలు వచ్చి ఆ స్వామి బ్లెస్సింగ్ చేసిన ఫోటో చూడు మాకు. అది ఆ స్వామి ఫోటో మా పాత ఇంట్లో ఉన్నప్పుడు దాని కింద కూర్చుంటే వచ్చి పాద నమస్కారం అంటుండవు కదా, తీసుకుందురా అన్నాడు. కూర్చున్నాడు. వచ్చి 2 కాళ్ళు మొక్కితే లేస్తలేవు ఎందుకో అంటే, ఏంది స్వామి అభయం ఇయ్యవు అంటే, ఇదేంటి అంటున్నాడు. అట్లా అది లోకానికి నాకు కాదు అని అంటున్నా. అది లోకానికి అభయాస్తం నాకు కాదయ్యా అని అంటే, ఇట్లా దాపిండయ్యా మీరు నా పై అంత ముళ్ళు వస్తుంది స్వామిని తలుచుకుంటే. బండి జల్లె ఎంత అయిందో అంత పెద్దగా అరిచేయి ఇట్లా అయింది. ఆయన చేతి కిందికి నేను పాదాల కిందికి పోయినట్టు. ఇంకా ఆ పాద నమస్కారం ఇప్పుడు తృప్తి అయిందా అంటే, తృప్తి అయింది స్వామి అన్న. అట్లా నాకు కొన్ని చాలా ఉండయి నాకు బాబా అనుభూతులు. గడిచిన ఈ జీవితంలో మర్చిపోలేని ఇంకేమన్నా మీ చేతుకుంటే ఎవరికన్నా ఏమన్నా సహాయం చేసిన సందర్భం? చేసినవి ఉంటాయా? ఇగో కుడి చేతి తెచ్చింది, ఎడమ చేయి చెప్పకూడదు. నేను సాధ్యమైనంత వరకు ఆపతన్నోనికి 4 పైసలు ఇస్తా. ఆకలైనోనికి అన్నం పెట్టేది. నేను చేసేది అన్నదానం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేర్పింది మాకు అన్నదానం ఒకటే. అన్ని దానాల కంటే మిన్న అన్నదానం అని అంటారు కదా, అన్నదానం మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. నాకు అదే అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఒకరిని పరిసరంగా మాట్లాడను. ఒకరంటే మాత్రం బాధపడతా, కానీ ఒకసారి బాధపడతా, ఒకసారి ఇడిచిపెట్టుకుంటా. ఇది మనసులో గతాన్ని దలుచుకోకూడదు అంటేనే అదే ఊకే జ్ఞాపకం పెట్టుకుంటే బాధ అనిపిస్తుంది అని మర్చిపోతా. సూర్యకాంతి నా అలవాట్లు గివి. నావి మంచివన్నీ అనుకోండి, చెడవని అనుకోండి. గంతే. మీ కుటుంబ సభ్యులకి ఏమైనా చెప్పదలుచుకున్నావా? కుటుంబ సభ్యులకంటే నామాదిని బతుకో అని అంటే కూడా అందరికి ఇప్పుడు ఇష్టం ఉండదు. ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం. మనిషికి జివకో రుచి అన్నట్టు మెదడుకో బుద్ధి, జివకో రుచి. నా రుచి నీకు తెలియదు, నా బుద్ధి నీకు రాదు. ఇప్పుడు నాకు తల్లిదండ్రి నేర్పింది ఏం లేదు. మా అమ్మ నాన్న నాకు కూడా దైవభక్తి నేర్పింది. నా పుట్టుకతోటి నాకు చిన్నప్పటి నుంచి నాకు దైవం అంటే ఎక్కువ ఇష్టం. స్వామి దగ్గరికి పోయినప్పుడు నేను చిన్నప్పుడు శ్రీనివాసులు నమ్మేది, వెంకటేశ్వర్లను నమ్మేది. తిరుపతికి పోయినాం. తిరుపతికి పోతే గర్భగుడిలా తోమాల సేవక ఎప్పుడు టికెట్లు కట్టినాం. ముందల కూర్చున్నాం. ఇట్లా గర్భగుడి అది ఇట్లా కూర్చొని పట్టుకోండి. స్వామి నేను రూపాలు వేరే గాని దేవుడు ఒక్కడే కదా. నీ పేరు నా పేరు ఒక్కటే ఉండదు కదా. నీ పేరు ఒక్కటే కాదు కదా. నీ పేరు హేమాచంద్ర, నీ పేరు ప్రసాద్ అని ఉంది కదా. అందుకే రూపాలు వేరే గాని రూపం ఒక్కటే గాని పేర్లు వేరే. మరి నేను ఎవరిని నమ్మాలయ్యా? ఇప్పుడు ఈయన నమ్ముతుండా, మరి నువ్వు ఈయన వేరేనా, నువ్వు ఆయన ఒకటేనా అని అంటే, స్వామి తల వరకు వెంకటేశ్వర్లు ఈ మొత్తం ఈ భాగము, తల మాత్రము స్వామి విధుడు. అప్పుడు అనుకున్నా, ఆహా మీరిద్దరు ఒకటే కదా, నేను ఒక్కడినే నమ్ముతా. 10 మందిని నమ్మకూడదు, ఒక్కరినే నమ్మాలి. నేను ఆయననే నమ్ముతుండ చూడు. నువ్వు ఒకటే అంటున్నావు కదా, నేను ఆయననే నమ్ముతా అన్నది. అప్పటి నుంచి ఆయననే నమ్ముతున్నా. ఇప్పటి వరకు గడిచిన కాలంలో మీరు దైవభక్తులు కొనసాగుతూ ఉన్నారు కదా, రేపు భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఇంకేమన్నా భవిష్యత్తు అంటే ఒక్కటే చూడయ్యా. ఇప్పుడు ఇన్నిసార్లు 2 సార్లు సావు దగ్గరకు పోయి సావు రుచి చూసి వచ్చిన. స్వామి నేను ఒకటే కోరుతుండా, ఎప్పుడు తీసుకపోతే మా ఇద్దరిని ఒకటేసారి తీసుకపోడు. ఇప్పుడు ఆమె పోతే మగ మనిషి అనుకుంటాడు కదా,
ఆడది ఆడది అనుకుంటారు కానీ ఆడది లేని పెళ్ళాడు వాడికి ఆడది అవుతాడు. ఆడది లేని తెల్లారి మొగోని జీవితం దేనికి పనికి రాదు. నా అభిప్రాయం అది. నేనేమనుకుంటా అంటే స్వామి తీసుకపోతే మాత్రము ఏ ఆపది రాకుండా మంచిగా తీసుకపో అని చెప్తా. ఆయన కోరుకునేది అదే. తాతయ్య గారికి ఏమన్నా చెప్తావా? ఆయన ఆరోగ్యం ఇంకా ఆయన ఈ గడిచినలో ఆయన దగ్గర మీకు ప్రేమ అనురాగాలు ఆప్యాయత? ఇక అనురాగాలు ఆప్యాయతలు అంటే చెప్తలేను. నా జీవితమే అట్లా గడిచిందని. నెలల కొద్ది పోయేది, వచ్చినప్పుడు ఓ 15 రోజులు ఉండేది, మళ్ళా పోతుండేది. పిల్లలను స్కూల్లో చేర్పించేది నేనే, పిల్లలను నేనే చూసుకున్నా, నేనే అన్ని బాధ్యత నాదే. ఇంతవరకు కల్వకుర్తిలో ఎవరు ఆడపిల్ల బయటకు పోకపోయేది. అటువంటిది నేను తిరిగిన. నేను మహిళా మండలికి తిరిగినా, దానికి తిరిగినా, దీనికి తిరిగిన, నా పిల్లల చదువుల కొరకు తిరిగిన, స్కూళ్ళల్లో పోయినా, ఇవన్నీ చేసిన. మా ఆయన ఇవన్నీ పట్టించుకోకపోయాయి. సంసారం ఒకటి పట్టించుకోకపోయాయి. ఏమన్నా వచ్చినప్పుడు పైసలు కావాలి, ఎన్ని కావాలి అంటాను ఇచ్చేది, అంతేగాని సంసారం పట్టించుకోకపోయాయి. పెళ్లిళ్ళు అయినా కూడా నాదే బాధ్యత. ఇప్పటివరకు ఇంకేమన్నా మిగిలిపోయిన సందర్భం అంటే ఏదన్నా ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర చెప్పుకున్న విషయాల్లో మీకు ఏమన్నా మిగిలిపోయిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా మిగిలిపోయినవి ఒక్కటే, ఇప్పుడు ఆయన అవతారం దాలిచ్చినాక పోలేదయ్యా. నాకు మనసు బాలేక పోలేదు. ఎందుకంటే స్వామిని స్వజీయంగా చూసిన కదా, నాకు సమాధి చూడ బుద్ధి కాలేదు. ఇప్పుడు ఈయన ఒక్కటే, మీకు తెలుసో లేదో తెలిసి ఉంటుంది. ఈయన అవతారం దసరా నాడు ఈయన అవతారం దాలిచ్చిండు. ఈయన అవతారం దాలిచ్చినాక 8 సంవత్సరాలకు ఆయన పుట్టిండు. మాకు ఆయన ఒకటే. ఈయన నమ్ముతాం. ముందు ఈయన చదువుతాం, ఈయన నామం చదువుతాం, అవతల ఆయన 108 సార్లు ఆయన చదువుకుంటా, ఈయన చదువుకుంటా. మీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టపడ్డారు, ఇప్పటి వరకు ఇంకా జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఓవరాల్ గా అంటే మొత్తం కలుపుకొని ఏదో ఒక సందేశం ఇవ్వండి. అంటే జనరల్ గా మీరు గడిచిన ఈ కష్టకాలంలో మీకు కొన్ని బాధలు గుర్తు చేసుకునే ఆలోచన ఇంకేమన్నా ఉన్నాయా మీ జీవితంలో? బాధలు మస్తుగా ఉండేవి, వద్దులేను ఆయన. మీరు నా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, మస్తుగా పడ్డాయి. అన్నిటికీ అతీతురాలనైనా ఆయననే నమ్ముకుని ఉండ, అంతే. అన్నిటికీ అతీత ఆయననే అంటానే నమ్ముకున్నా, అంతే. ఇప్పుడు నా జీవితం మొత్తం ఇప్పుడు కూడా స్వామిని వాళ్ళు రమ్మంటారు వీడికి, సాయి మందిరికి ఇప్పుడు కూడా నా సహాయం చేస్తూనే ఉంటా. మన ఇటుక పిల్లకి కావాలంటే 1,08,000 ఇచ్చిన. నా కొడుకు పుట్టినరోజు, నా కొడుకు మన జూన్ 25కి వస్తే ఈయనకు డబ్బులు ఇచ్చిన, ఈయనకు కట్టిన. మా నాయన పేరు మీద కడతా, నాకు చేతనైనది కూడా సాయి మందిర్ కూడా సహాయం చేస్తూనే ఉంటా. ఇప్పుడు వాళ్ళ పేరు మీద కూడా బీదోళ్ళకు, కింద ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకు కూడా పైసలు ఇస్తుంటా. నాకు చేత నేను సహాయం చేస్తాను. నా జీవితం ఇది. ఇంకా చూడండి బామ్మగారు, ఇందాక ఒక విషయము గుర్తు చేస్తున్నాను. దేవుని ఇంకేమన్నా అడుగుతారా సాయిరాముని అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇద్దరిని ఒకటేసారి తీసుకెళ్ళాలి, ఒంటరిగా బతకొద్దు, కలిసి బ్రతికినాం, కలిసి జీవించాను, ఇప్పటివరకు మొత్తం కొనసాగింది. చనిపోయేటప్పుడు కూడా నిజంగా అలాంటి గొప్ప విషయం నేను మళ్ళీ గుర్తు చేసి బాధ పెట్టలేను. ఈ కాలంలో భార్యాభర్తలు క్షణక ఆవేశంలో పెళ్ళైన 3 నెలలకు 6 నెలలకు 7 నెలలకు విడాకులు తీసుకుంటున్నారు. ఎట్లా చూస్తారమ్మా? అట్లంటే వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశం ఉన్నప్పుడు మనిషి ఏదైనా చేయగలుగుతాడు. ఆలోచిస్తే కొద్దిసేపు క్షణకాలం వస్తే కోపం కూడా తక్కువ అవుతుంది. కానీ వాళ్ళందరికీ విడిపోయేది పెద్ద గొప్ప అనుకుంటున్నారు. కానీ కష్టమో సుఖమో భగవంతుడు ఇచ్చిన భర్తతోటి కష్టమో సుఖమో ఏగాలి, అదే చేసుకోవాలి. భగవంతుడు మా ఇద్దరిని తీసుకుపోవాలని కోరాలి. అది ఉన్నన్ని రోజులు కష్టం ఉంటుంది, సుఖం ఉంటది. 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి. బతుకులు జీవితం కూడా ఎప్పటికీ ఒకటే మాదిరి నడుస్తుందని అనుకోను. జీవితం కూడా ఎప్పుడు సంపదతోటే నడుస్తుందని, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, అన్నిటికి వస్తుంది. నేను ఆ స్వామిని కోరేదంటే, నేను ఏమని కోరుతా ఆయన అంటే, కష్టాల్లోను సుఖాల్లోను కలిమిలోను లేమిలోను ఆపదలోను సమస్యల్లోను ఆదుకోను దేవుడు నువ్వేనయ్యా అని మొక్కుతా. పిల్లలు లేకపోతే సమస్య లేదు, కానీ పిల్లలు అయిన తర్వాత కూడా ఇలాంటి ఆలోచన తీసుకుని పిల్లలని అనాథలు చేస్తుంటారు. అంటే వాళ్ళు కనిపించిన బాధ్యత లేకుండా
ఇగో నేను నేను దీంట్లో రాసిన చూడు, కనేది ఒక్కటే బాధ్యత కాదు అయ్యా. అది అది ఇక్కడ సాయిరాం, నువ్వు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటావు ఇది చదివితే. చదవనా? గూటిలో గువ్వలు ఒకరికొకరు తోడు నీడ కష్టాలు పంచుకోవాలి, కీచులాడుకుంటారు, మాట్లాడుకుంటారు, వారికి అవే కదా కాలక్షేపము. ఆ భగవంతుని పిలుపు కొరకు ఎదురు చూస్తుంటారు భార్యాభర్తలు. ఇంకొకటి, కన్నబిడ్డలకే బరువైనప్పుడు ఈ భూదేవికి ఎందుకు బరువు కారు, ఎవరు ముందుకు పోతామో అని ఆలోచిస్తారు, ఇద్దరిని ఒకేసారి తీసుకొని పొమ్మని ఆ భగవంతుని వేడుకుంటారు. నిజంగా భార్య భర్తల గురించి చాలా గొప్ప సందేశం బామ్మగారు ఇచ్చారు. ఆలోచించకూడదు, ఆ భగవంతుడు ముసలితనము ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని తొందరగా తీసుకుపోవాలి కదా, ఆ భగవంతుడు ముసలితనము వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, తీసుకొని తొందరగా వాళ్లకు శాపమా, వాళ్ళు చేసుకున్న పాపమా, వాళ్ళ నేరమా, అందరూ ఆలోచించాలి అని. నిజంగా ఆలోచించే అంటే ముందుగానే మీరు రాసి పెట్టుకున్నారు, ఇవన్నీ ఊహించే ఏం చెప్తారు? ఇదిగో ఇప్పుడు చేసినాయి కావు దింపుకునేటప్పుడు. ఇగో భార్య భర్తల గురించి గొప్ప ఒక అర్థం వచ్చేటట్టు రాశారు బామ్మగారు. ఇద్దరు చెర్య చేతిలో కట్టే పట్టుకున్నారు. నాకు ఇంకా బాగా అంటే ఇది వృద్ధాపం అంటే వాళ్ళు ముసలి వారు అయినాక అయినా కూడా వాళ్ళు చేతిలో చేయి పెట్టుకొని కర్రలు పట్టుకొని నడుచుకుంటూ పోతున్న ఒక బొమ్మ కూడా గీస్తారు ఇద్దరు భార్య భర్తలు బామ్మగారు. నిజంగా వాళ్ళకు బొమ్మలు గీస్తూ వాళ్ళ ఆలోచన విధానం అంటే ఏజ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటది, ఆవేశంగా తీసుకునే ఆలోచన విధంగా ఎట్లా ఉంటది, తర్వాత ఒక పిల్లలు పెద్దగా పెళ్లిళ్ళు అయినాక కూడా వాళ్ళు ఎట్లా ఉంటది అనేది ఒక బొమ్మ రూపంలో మనకు బామ్మగారు చెప్పే ఆలోచన. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు, పిల్లలని అనాథలు చేసి రోడ్ల పైన పెడతా ఉన్నారు. వాళ్ళ అనాథల కోసం వాళ్ళని అనాథలు చేయాలనే ఆలోచనతో పెళ్లి ఎందుకు చేసుకున్నారు, పిల్లలు ఎందుకు అనుకున్నారు అనేది పెద్దమ్మ చెప్తుంది. నిజంగా బామ్మగారు ఇంకొకటి సాయిరామ్, ఇంకొకటేనండి, ఆడపిల్లకు అవసరం. ఆడపిల్లకు పుట్టినప్పుడు తల్లి ఆలన పాలన అవసరం. కొద్దిగా పెరిగిన తర్వాత తండ్రి అండదండలు ఉండాలి ఆడపిల్లకు. వయసు వచ్చిన తర్వాత అన్నతమ్ముల అండ అవసరము. ఆడపిల్లను చూసుకున్నట వాళ్ళ బాధ్యత. ఆడపిల్లకు వాళ్ళకు రక్షణ కవచము ఉండాలి, రక్షణ ఉండాలి. పెళ్లి అయిన తర్వాత భర్త బాధ్యత, ఆమెను ప్రేమగా బాధ్యతగా చూచుట ఆయన కర్తవ్యం. ఆమెకు రక్షణ కవచంలా ఉండాలి. పెళ్లిలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తాడు అతను. ఇంకొకటి, పిల్లలు పుట్టిన తర్వాత తల్లి ప్రేమగా పెంచుకోవాలి, పెద్దగా చెయ్యాలి, ఆమె బాధ్యత. చదువులు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడినంత వరకు తండ్రి బాధ్యత. ఇంకొకటి, ముదుసలితనం వచ్చినప్పుడు వాళ్ళ కన్నబిడ్డల బాధ్యత. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళను మర్చిపోవద్దు. పెంచి పెద్ద చేసిన రుణం తీర్చుకోవాలి. వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళను మనశ్శాంతితో ఉంచాలి. వాళ్ళు కోరుకునేది అదే కదా, మీరే కదా వాళ్ళకు రక్షణ. వాళ్ళు మీ మీద మీ నీడలో హాయిగా చనిపోవాలి. మీకు అదే వర్తిస్తుంది కదా, ఆలోచించండి. నిజంగా చాలా గొప్ప సందేశం. ఈ 80 ఏళ్ల వయసులో బామ్మగారు బొమ్మలు గీయడంతో పాటు పాటలు పాడడము, రాయడము, కవితలు రాయడము, సూక్తులు రాసుకోవడము, దాన్ని మళ్ళీ చెప్పడము. సో ఆ కాలం అంటే ఆ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఎట్లా ఉండాలని ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇప్పుడు భార్య భర్తలకు కానీ గొప్ప సందేశాన్ని సమాజానికి అందిస్తుంది. నిజంగా అంటే చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఆడపిల్ల ఎట్లా ఉండాలి, చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వచ్చినాక ఎట్లా ఉండాలి అనే ఆలోచనతోని నిజంగా బామ్మగారు చెప్పే విషయాలు సభ్య సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఈ చిన్న చిన్న ఆవేశాలతోని ప్రాణాలు కోల్పోయి కుటుంబాలని రోడ్డు పాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బామ్మగారు ఇవాళ 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఒక గొప్ప సందేశాన్ని సమాజానికి అందిస్తుంది అంటే నిజంగా మనం నిజంగా బామ్మగారికి నిజంగా ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత గొప్ప ఆలోచనతో నా మనసులో బయట పెట్టిండ్రంటే
నా మనమరాలకి మీకు కూడా సాయిరామయ్య. నిజంగా బామ్మగారు మీకే మేము మీ టీవీ నుంచి మీ టీవీ ప్రేక్షకుల తరపున మీకు నిజంగా మేము నమస్కారాలు చెప్తున్నాం, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. సమాజానికి కూడా ఈ రోజు మేల్కొల్పే ఆలోచన విధంగా మీ ఆలోచన విధానం, మీరు రాసుకున్న కవితలు కానీ మీరు ఏదైతే ఒక సందేశాన్ని అందిస్తున్నారో ఈ సమాజం మొత్తం కూడా ఒక్కసారిగా ఆలోచించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆ భగవంతుని సాక్షిగా. నిండు నూరేళ్ళు కాదు, నువ్వు ఒక మనమణిగా కోరుకునేది ఏంటంటే మా బామ్మలో మా తాతయ్యను హాయిగా తీసుకుపోమనాలి. నిజంగా వాళ్ళ ఇప్పుడు మనిషి పడింది అనుకో, ఎప్పుడు పోతారో అని ఇంట్లో ఆలోచన చేస్తుంటారు, ఎప్పుడు పోతామని పడినోడు ఆలోచన చేస్తుంటాడు. ఆయన ఎప్పుడు తీసుకుపోతాడో మనకు తెలియదు. కానీ ఆ బరువు ఆ బాధలు పెట్టకుండా స్వామి మంచిగా తీసుకుపోతే చాలని నేను కోరుకునేది ఇప్పుడు గది ఆయనను. తాతయ్య గారు, బామ్మగారు ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో నిండు నూరేళ్ళు బతకాలని మీ టీవీ నుంచి మేము మనస్ఫూర్తిగా మీకు ఇష్టమైన దేవుని వేడుకుంటున్నాం. బామ్మగారు మీకు నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన ఈ సమయంలో కూడా మీరు మాకు సమయం ఇచ్చినందుకు నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఒక 2 సార్లు ఏడిపించాము అనేది భావించకుండా ఏమొద్దులే అయ్యా, మీకు నిజంగా